దళిత వాడలోకెళ్ళి మీకెందుకురా రాజకీయాలు అంటూ మాట్లాడి ఒకప్పుడు వివాదాస్పదమయ్యారు చింతమనేని. అయితే దానికి ఆయన ఆన్సర్ చెప్పారు. నేను కులాన్ని మీ కులానికి ఎందుకు అనలేదు, కొంతమంది కుర్రోళ్ళు అక్కడ గొడవల్లో దూరి తద్వారా అనవసరమైన పోలీసు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీకెందుకయ్యా ఈ రాజకీయాలు మేము చూసుకుంటామన్నాను, కానీ నేను కులపరం కాదు అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరొకసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు కొన్ని సంఘాల వాళ్ళు. అందులో భాగంగా నిన్న అక్కడ తిరుగుతున్నటువంటి సందర్భంలో, ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక దళిత యువకుడు నిలదీయడం, ఆ నిలదీసినప్పుడు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత అతను సొమ్మసిల్లి పడిపోయానంటూ హాస్పిటల్లో చేరడం సంచలనం సృష్టించింది. అయితే ఆయన ఏం కొట్టాడని కానీ, అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది, అరిచారు తిట్టారు అన్నటువంటి ప్రచారం జరిగింది, కానీ తర్వాత తనేమో దౌర్జన్యం చేశారన్నటువంటి చెప్పారు. అయితే అప్పుడు జరిగినటువంటి వీడియో దృశ్యం ఒకసారి. ఈ అరుపులు కేకలు చూస్తుంటే కవ్విస్తున్నట్టుంది వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో. ఓటు వెయ్యమని అడిగాను, దానికే అదే కనుక నా మీద ఇట్లా అరుస్తున్నారు, తేడా వస్తే నేను ఈ ఎలక్షన్ కాకపోయి ఉంటే కనుక ఒక్క గుద్దుతే సచ్చేవాళ్ళు అనేటువంటిది చింతమనేని మాట్లాడిన మాట వాస్తవం. కాకపోతే ఈ కవ్వింపులు ఇక్కడ నడుస్తున్నాయి. ఇది ఈ నిలదీయడంతో అక్కడి నుంచి ఆయన అవతలకి వెళ్ళిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో ఇట్లాంటి ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.